కృష్ణ గారి మనవడు మన జయకృష్ణ సినిమా టోటల్ బడ్జెట్ ఎంత ఉండవచ్చు? ఎందుకంటే ఈ రోజుల్లో కనీసం సినిమాలకి 3 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 3 కోట్లు అనే ఒక ప్యాకేజ్తోనే ఓటీటీ సినిమాలు కూడా చాలా తయారవుతున్నాయి. మరి ఈ కోణంలో చూసినప్పుడు మహేష్ బాబు అన్నగారు కొడుకు, అలానే సూపర్ స్టార్ మనవడు, పెద్ద మనవడు జయకృష్ణ సినిమా బడ్జెట్ ఎంత ఉండవచ్చు? నేను అంచనా వేస్తున్నాను ఇది ఒక 15 కోట్ల వరకు ఖర్చు అవుతుంది అని. అయితే ఇక్కడ కాస్టింగ్కి వచ్చి అందరు కొత్త వాళ్ళే, రెమ్యునరేషన్ ఎంత ఇస్తారో కూడా తెలియదు. ఇందులో జీవి ప్రకాష్ కుమార్ తెలుగులో పెద్దగా ఏమీ సక్సెస్లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ కాదు. అజయ్ భూపతి ఒక సినిమా, మొదటి సినిమా సక్సెస్, కానీ ఆ తర్వాత పెద్దగా పేలింది లేదు. జయకృష్ణ మొదటి సినిమా. అయితే ఈ నిర్మాత అశ్విని దత్తు భారీ సినిమాలకి కొత్త కాంబినేషన్లకి పెట్టింది పేరు క్రేజీ కాంబినేషన్ని తెలుగులో తీసుకొస్తాడు ఆయన. మొదటి సినిమాకే ₹1 ఆఫర్ చేసినట్లుంది అప్పుడు మన మహేష్ బాబు గారికి. 1999లో వచ్చిందనుకోండి ఆ సినిమా, రాజకుమారుడు. సెన్సేషన్ అది, దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లా. మొదటి సినిమానే 42 సెంటర్లో 100 రోజులు ఆడింది. ఆ బడ్జెట్ ఎంత అంటే అప్పుడు 3 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్టు గుర్తు. 3 కోట్లకు ఖర్చు పెడితే 15 కోట్ల దాకా కలెక్ట్ చేసినట్టు గుర్తు. అద్భుతంగా ఆడింది. మేము చూసిన ఆ వైభవం అదంతా మళ్ళీ ఇప్పుడు జయకృష్ణ మొదటి సినిమా ఓపెనింగ్ రోజున ఇప్పటి యూత్ ఖచ్చితంగా తీసుకొస్తారు. మనం కూడా వీలైతే ఆ థియేటర్ దగ్గర హంగామా చూద్దాం ఒకసారి. అయితే అశ్విని దత్తు భారీ నిర్మాణాలు తీస్తారు. అలానే కృష్ణ గారితో తీశాడు ఆయన. రమేష్ బాబుతో తీయలేదు, కానీ మహేష్ బాబుతో తీశాడు. ఇప్పుడు 3వ తరంతో తీస్తున్నాడు. ఎన్టీఆర్తో తీశాడు, బాలకృష్ణతో తీశాడు. బాలకృష్ణ కొడుకు కాదు, కానీ కొడుకు వరుస అయ్యే ఎన్టీఆర్తోనూ తీశాడు. అయితే సక్సెస్ రేట్ ఎవరిది ఎక్కువ అంటే సూపర్ స్టార్ కృష్ణ గారిదే. ఆయన గురు శిష్యులు, అడవి సింహాలు, అగ్నిపర్వతం, ఆ తర్వాత ఈ రాజకుమారుల్లో కూడా కనిపిస్తారు. రాజకుమారుడు తర్వాత సైనికుడు తీశాడు మహేష్ బాబుతో, గుణశేఖర్ కాంబినేషన్, పోయింది అది. మహర్షి తీశాడు వేరే 2 ప్రొడ్యూసర్లతో కలిసి, సూపర్ హిట్ అయింది అది. అసలు అల్టిమేట్ అన్నమాట. ఒక సోషల్ ఓరియంటెడ్ మెసేజ్ ఇస్తూనే ఒక స్టార్డము, ఒక బలమైన కథని, బలమైన సందేశాన్ని ఈ రోజుల్లో పంపించగలిగిన ఏకైక హీరో మహేష్ బాబు. అందులో తిరిగే లేదు. నేను కేవలం కృష్ణ గారి అభిమానంతో మాత్రమే చెప్పట్లా. మీరు ఈ సినిమాలు రిలీజ్ అయిన తర్వాత అసలు ఆ వరుస చూస్తే ఆశ్చర్యమే శుద్ధి. శ్రీమంతుడు, భరతనేను, మహర్షి, సర్లేరు నీకెవరు, ఈ 4 చూడండి. ఎంత మంచి సందేశం ఉంటుంది, ఎంత మంచి మెసేజ్ ఉంటుంది, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అది మహేష్ బాబు గారికే సాధ్యపడింది. సరే, ఇది మనం జయకృష్ణ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి జయకృష్ణ గురించి ఒకసారి కొద్దిగా వెనక్కి వెళ్తే మనం అగ్నిపర్వతం గుర్తున్నాడు, ఆ జమదగ్ని. అప్పట్లో దీనికి సెట్స్కి వైజయంతి మూవీస్ వాళ్ళు సెట్స్ కోసము మొత్తం భారీగా ఖర్చు పెట్టి ఆ సినిమాని 90 లక్షలతో నిర్మించినట్లు గుర్తు. ఇది ఫుల్ రన్లో 3 కోట్లకి పైగానే వసూలు చేసింది. అద్భుతమైన సక్సెస్. ఆ తర్వాత అంటే కాంబినేషన్లు, క్రేజీ కాంబినేషన్లు, భారీతనం గురించి చెప్తున్నాం. ఆఖరి పోరాటం కూడా ఆ రేంజ్లోనే తీశారు. తర్వాత జగదేక వీరుడు, అతిలోక సుందరి, చిరంజీవి గారు, శ్రీదేవి గారు ఫస్ట్ కాంబినేషన్. హీరో హీరోయిన్లుగా బాగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అంతకుముందు సినిమాలు ఉన్నాయి, వదిలేసేయండి. రాణికాసుల రంగంలో మోసగాళ్ళు. ఇది ఒక ఫాంటసీ సినిమా కావడంతో సెట్స్కి, ఆ యొక్క లొకేషన్స్కి బాగా ఖర్చు అయింది. అప్పటికే ఇద్దరు రెమ్యునరేషన్లు కూడా ఎక్కువ కాబట్టి బాగా ఖర్చు అయింది. నాకు తెలిసి ఒక 2.5 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లు గుర్తు. 3 కోట్లైనా దీన్ని తగ్గట్టే కలెక్షన్స్ కూడా ఫుల్ రన్లో 8 కోట్లు ఎంతో వచ్చినట్టున్నాయి, 10 కోట్లు. ఇక తర్వాత క్రేజీ కాంబినేషన్లు అంటే సరే, మధ్యలో ఆయన గోవిందాలు ఇవి చాలా తీశారు. కానీ తర్వాత మన మహేష్ బాబునే చూస్తే రాజకుమారుడికి 3 కోట్లు ఖర్చు పెట్టారు. అగ్నిపర్వతం ఎంతైతే కలెక్ట్ చేసిందో అంత ఖర్చు పెట్టారు రాజకుమారుడికి. ఇందాక చెప్పా కదా, ప్రీతి జింతాతో కొత్త వాళ్ళే అయినా కూడా రిచ్. రాఘవేందర్ రావు, మహేష్ బాబు, ప్రీతి జింతా, మణిశర్మ, కెమెరా అజనన్ విన్సెంట్ అనుకుంటా. లొకేషన్స్ ఖండాలలోకి వెళ్ళి తీయటం, దీనికి ఖర్చు అయింది. పాటలకు కూడా మంచి సెట్ చేశారు. గోదావరి గట్టు మీద,
చిన్నారి చిలక ఉంది పాట కానీ, బాలీవుడ్ బాలరాజుని ఆ పాటకు కానీ మంచి లొకేషన్స్లో కూడా చిత్రీకరించారు. మేబీ అది న్యూజిలాండ్లో అనుకుంటా, అప్పుడప్పుడు కలిగినప్పుడు అనే బాలసుబ్రహ్మణ్యం గారి పాట. సో అది సూపర్ హిట్ అయింది. పెట్టుబడిని మించిన లాభాలు అద్భుతంగా వచ్చినాయి. ఇంకా మిగిలిన సినిమాలు వదిలేస్తే, అంటే ఒకసారి తీసిన తర్వాత చిరుత, ఇది కూడా లొకేషన్స్కి ఎక్కువే. అలానే చిరంజీవి గారి కొడుకు, మొదటిసారి బాస్ కొడుకుని తీసుకొస్తున్నా అనుకుంటే అశ్విని దత్తు చెప్పాడు. పూరి జగన్నాథ్ అప్పటికే పోకిరి సూపర్ డూపర్ హిట్ ఇచ్చాడు. సో అతని రెమ్యునరేషను, చిరంజీవి కొడుకు అనే ఒక పేరుతో ఆయనకి ఇచ్చే రెమ్యునరేషను, ఇది కూడా ఏంటంటే ఒక 10 కోట్ల వరకు ఖర్చు అయినట్టు ఆ లొకేషన్లకు వెళ్ళి తీయటం కానీ ఇంకోటి కానీ. ఇది కూడా ఓకే, ఒక 15-20 కోట్ల వరకు కలెక్ట్ చేసినట్టు అంచనా. తప్పైతే ఏడవకండి, ఆయన వాళ్ళ ఫ్యాన్స్ కామెంట్ పెట్టండి ఇంత అయింది అని చెప్పేసి. ఇది మనం ఆసువుగా అంటే వరుసగా గుర్తున్నట్టుగా చెప్తున్నాం. అంత మాత్రం చేత తప్పు సమాచారం ఏమి ఉండదు, చూసుకోవచ్చు. మనమే స్క్రిప్ట్ పెట్టుకుని తయారు చేయం కాబట్టి. దాని తర్వాత ఇక 1వ నెంబర్ కుర్రాళ్ళు, స్టూడెంట్ నెంబర్ 1, ఆయనకేంటంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళ పిల్లల్ని నేనే పరిచయం చేయాలన్న ఒక ఏమంటారంటే ఒక తపన ఆయనకి, కాబట్టి చేసేది. నారా రోహిత్తో కూడా తీసాడు సార్ వచ్చారా అని. కాకపోతే హీరో రవితేజ అనుకోండి, సరే ఏదైనా కానివ్వండి. రవితేజ గెస్టా ఈయన గెస్టా ఈ పక్కన పెడితే, ఆ తర్వాత ఇప్పుడు ద క్రేజియెస్ట్ అంటే ఇప్పుడు నాగార్జున కొడుకును కూడా ఇంట్రడ్యూస్ చేయాల్సింది, మరి ఎందుకు చేయలేదు తెలియదు. ఇప్పుడు జయకృష్ణ చేస్తుంది. సో జయకృష్ణ బడ్జెట్ ఇప్పుడు నేను చెప్పిన వరుసలో చూసుకున్నప్పుడు అంత ఆషామాషిగా అయితే ఏం చేయరు. కనీసం 15 కోట్లు ఖర్చు అవుతుంది. నేను ఇందాక చెప్పిన సక్సెస్ఫుల్ సినిమాల కాంబినేషన్ని, ఆ రేషియోని కనుక చూసినప్పుడు ఇది మినిమం 45 కోట్లు కలెక్ట్ చేస్తుందని నా అంచనా. ఏమాత్రం కాస్త బాగుంది అని వైబ్స్ వచ్చినా కూడా. ఆయన ఎవరు దాసరి జయశంకర్, ఆయన నాకన్నా చాలా వయసులో పెద్ద అయి ఉంటాడు, నాకు అనాలనిపించట్లేదు. కానీ ఆయన 8 కోట్ల మంది కృష్ణ గారి అభిమానులను పెడతారు కామెంట్. ఇలాంటివి పెట్టకండి మీరు దయచేసి. 1 కోటి జనాభా అంటే ఏంటో మీకు సరిగ్గా అర్థం కావట్లా. ఇప్పుడు 1 కోటి జనాభాలో 1 కోటి మంది ఒక సినిమాని చూసేశారంటే ఇప్పుడున్న కలెక్షన్స్కి 100 కోట్లు ఈజీగా వస్తాయా? సరే సగం మంది చూసినా 50 కోట్లు వస్తాయా? మరి మిగిలిన వాళ్ళు చూస్తే ఇంకో 50 కోట్లు రావాలి కదా. అంటే అభిమానం వేరు, అభిమానులు వేరు. కృష్ణ గారు నాకు తెలుసు అంటాం వేరు, అభిమానులుగా టికెట్లు తీసుకునే వాళ్ళు వేరు. కాబట్టి ఆ లెక్కలకి మీకు ఒక దండం ఓకేనా. దాన్ని పక్కన పెడితే కృష్ణ గారి అభిమానులు, మహేష్ బాబు అభిమానులు, రెగ్యులర్ సినిమా గోయర్లు, ఒక కొత్త తరం లవ్ స్టోరీని ఆదరించేవాళ్ళు, వీళ్ళందరి లెక్కల్ని మనం ఒక డేటా కనుక తీసినప్పుడు 10 ఏళ్లకు ఒకసారి ఒక యువ తారలతో తీసిన సినిమా అద్భుతమైన బ్లాక్ బస్టర్లు అవుతూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో 10 ఏళ్లుగా ఒక బ్లాక్ బస్టర్ కొత్త వాళ్ళతో వచ్చిన సినిమా నాకు కనపడట్ల. ఓటీటీ రూపంలో అదేదో లిటిల్ హార్ట్స్ ఏదో వచ్చింది, కానీ అది కొంతవరకే పరిమిత స్థాయిలోనే ఉంది దాని సక్సెస్ రేంజ్. సో ఇప్పుడు ప్రభాస్ ఉన్నాడు, ఫస్ట్ సినిమా ఈశ్వరుడు, అదంత పెద్దగా ఏం పే చేయలా. కానీ ఇప్పుడు ఈ సినిమా ఘట్టమనేని ఫ్యామిలీ, కృష్ణ గారి లెగసీ, మహేష్ బాబు తాలూకు చరిష్మా అన్నీ కలగలిపి జయకృష్ణ మీద తెలియనంత ఒత్తిడి పెంచుతుంది. బట్ 2 పాటలు వచ్చిన తర్వాత ఈ సినిమాకి వెళ్ళాల్సిందే అనే ఒక అంచనాన్ని కలగజేస్తుంది. నేను చెప్పిన సినిమాల తాలూకు ఇవన్నీ చూడండి మీరు, వాటిలో మ్యూజిక్ బాగుంటుంది, సంగీతం బాగుంటుంది, అలానే కాస్త కూస్త కథ కూడా ఉంటుంది, హీరో పెర్ఫార్మెన్స్ ఉంటుంది అందులో. పెర్ఫార్మెన్స్ అంటే కేవలం ముఖ కవళికలే కాదు, డ్యాన్సా, ఫైట్సా, లేదు చెప్పిన ముఖ కవళికల ఇవన్నీ ఉంటాయి. ఈజ్ ముఖ్యం ముందు. ఆ కథలో నవ్యత కూడా ఉందనుకోండి, క్యారెక్టర్ను చూస్తారు హీరోని వదిలేసి. అలా సక్సెస్ అయినా ఆ ఖాతా మొదటి హీరోకి పడుతుంది. అలానే ఆ హీరోని ఇంట్రడ్యూస్ చేసినటువంటి డైరెక్టర్ ఖాతాలో కూడా పడుతుంది. ఇప్పుడు ఈ సినిమా సక్సెస్ అనేది ఎంత ఈజీనో అంత టఫ్ జాబ్ అంతే. ఏమాత్రం బాగున్నా ఆడించడానికి రెడీ ప్రేక్షకులు. థియేటర్లు కూడా ఖాళీగా ఉన్నాయి, నువ్వు వచ్చి దున్నుకోవటమే మిగిలింది. ఇలా ఉంది పరిస్థితి. ఇది నా అంచనా. మినిమం ఆ రేంజ్ పెట్టుంటారు ప్రొడ్యూసర్లు. ఎందుకు అంటే ఎక్కడా కూడా తేడా రానివ్వకూడదు. ఒకప్పుడు అంటే ఫిల్మ్స్ 99లో ఫిల్మ్సే కదా,
ఫిల్మ్ తగలబెడతారు. తగలబెట్టడం అంటే ఖర్చు చేస్తారు, మళ్ళీ తీసుకుంటారు. కానీ ఇక్కడ డిజిటల్ వచ్చిన తర్వాత ఏంటంటే డిజిటల్ ఫార్మాట్లో ఆ ఖర్చు తగ్గింది కాబట్టి ఈ బడ్జెట్ కూడా. అయితే ఎంత టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ చోటు చేసుకున్నా రోజులు ఎక్కువ అవుతున్నాయి. అలా రోజులు ఎక్కువ కాకుండా త్వరగా షూటింగ్ పూర్తి చేసి ప్రేక్షకులకి ఆన్ టైం, రేపు కాలేజీలు తెరుచుకునే టైంకైనా కాస్త సమ్మర్ హాలిడేస్ మిగిలే సమయానికి వచ్చినా వెళ్ళిపోద్ది సినిమా, ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఈ సినిమాలోని కథ ఏంటంటే మోహన్ బాబు ఓకే ఈ మధ్యకాలంలో పెద్దగా పెర్ఫార్మెన్స్ ఇచ్చింది కాదు, కానీ కలెక్షన్స్ రూపంలో ఈ సినిమాలో తన ఇంకొక ఇన్నింగ్స్ బిగిన్ చేస్తున్నట్టే అనుకోవచ్చు. వేరే వేరే సినిమాల్లో ఎన్నిట్లో ఉన్నా ఎన్ని చేసినా ఈ సినిమా అనేది ఆయనకి ఇంకొక అప్పట్లో కృష్ణ గారితో చేసాడు, రమేష్ బాబుతో చేసాడు, వాళ్ళ అబ్బాయితో చేస్తున్నాడు. అది 3వ తరంతో చేయటం అంటే ఇది. అలాగా ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి, మెల్లిమెల్లిగా పెరుగుతున్నాయి. ఇక రేపో ఎల్లుండో ఇంకా ఏదన్నా ఒక వారంలో 3వది కనుక వదిలేరనుకోండి, ప్రేక్షకులే విజయహారం జయకృష్ణ మెడలో వేయటానికి రెడీగా ఉంటారు. నెక్స్ట్ హీరోలు దర్శకులుగా మారితే ఏం జరుగుతుంది, ఎంతమంది అట్లా తెలుగులో అయ్యారు, పెద్ద పెద్ద సూపర్ స్టార్లు కానీ పేరున్న వాళ్ళు కానీ, దాని గురించి నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం.